లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మూడో వ్యక్తిగా వచ్చిన మాల్వీపై లావణ్య పలు వ్యాఖ్యలు చేసింది. ఆమె వల్లే రాజ్ తనకు కాకుండా పోతున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మాల్వీకి సంబంధించి 4 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ కొడుకుని జైలుకు పంపి ఆస్తి లాగేసుకుందని చెబుతోంది. అసలు ఎవరి అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అతనికి మాల్వీకి ఉన్న సంబంధం ఏంటి, 4 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడెందుకు బయటకొస్తోంది? భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. మాల్వీ మల్హోత్రా ముంబైలో ఉండే ఈమె 2019లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్, యాడ్స్ చేసింది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్బుక్ ద్వారా యోగేష్ అనే అసిస్టెంట్ ప్రొడ్యూసర్ పరిచయం అయ్యాడు. తను ఓ సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నానని, అందులో మాల్వీ నటించాలని కోరాడు. అందుకు మాల్వీ ఓకే చెప్పింది. కానీ కొద్ది రోజుల వరకు యోగేష్ నుంచి ఎలాంటి కాల్ రాకపోవడంతో ఓ సినిమా ఒప్పుకుంది. కట్ చేస్తే ఆ సినిమా షూటింగ్ సమయంలో యోగేష్ మాల్వీకి కాల్ చేసి షూటింగ్ డేట్స్ చెప్పాడు. తాను వేరే సినిమా చేస్తున్నానని మాల్వీ చెప్పడంతో కొద్ది కాలం పాటు ఆ ప్రాజెక్ట్ కు బ్రేకులు వేసి మళ్ళీ మాట్లాడుకున్నారు. ఇంతలోనే యోగేష్ ఓసారి కాల్ చేసి నువ్వంటే ఇష్టం, ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. దీంతో అతన్ని మాల్వీ దూరం పెట్టింది. దీంతో అతను మాల్వీపై కత్తితో దాడి చేశాడు. చేతులు అలానే కడుపులో పొడిచాడు. 3 ఏళ్ల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడంతో అతడు ఏడాది పాటు జైల్లోనే ఉన్నాడు. ఇది మాల్వీ తనపై జరిగిన దాడికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. అయితే ఈ విషయంపై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి తాజాగా స్పందించింది. మాల్వీ తన కొడుకుని ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆస్తులు లాక్కుని తమని రోడ్డున పడేసిందని ఆమె చెప్పుకొచ్చారు. తన కొడుకుని అన్యాయంగా జైలుకు పంపిందని కంటతడి పెట్టుకుంది. ఈ క్రమంలోనే యోగేష్, మాల్వీ వాట్సాప్ చాట్, విమాన టికెట్స్ ని బయటపెట్టారు. తన కుమారుడు 4 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి మాల్వీ టార్చర్ అనుభవిస్తున్నామని, తాజాగా లావణ్య గురించి తెలిసి తాను మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పింది. नमस्ते, मैं आज इस वीडियो पे इसीलिए आई हूँ कि मैंने फिलहाल में राज का और मालवी और लवनिया का मीडिया में सुना था। जो दुख आज लवनिया भुगत रही है, मैं पिछले चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के। मैं आज तक अपने 4 साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मल्होत्रा ने मेरे बेटे को बुरी तरह से फंसा के झूठे केस में फंसा दिया। मीडिया में झूठा केस लगा दिया मेरे बच्चे पर, और मेरा पूरा परिवार इस तरह से भुगत रहा है। 4 सालों से हम इस तरह से खून के आंसू रो रहे हैं। अपने बच्चे को भी नहीं देख पा रहे हम। उधर तड़प रहा है। मालवी मल्होत्रा जो ऐसा तू कर रही है वो जरूर भुगतेगी एक न एक दिन। मेरी बद्दुआएं हैं तुझे कि तू भगवान मेरा जरूर इंसाफ करेगा। सच्चाई की सजा जीत होती है, झूठ थोड़े दिन चलता है। तू इतनी मेरे बच्चे को फंसा कर सारे में इस तरह से खेल कूद रही है, मजे में खूब कहीं उसमें फिल्म बना रही है, कहीं कुछ कर रही है, और मेरा बच्चा और मेरा परिवार इस तरह से तड़प। आज हम सड़क पर आ गए हैं। मेरा सब कुछ बिक चुका है। मैं बर्बाद हो गई। मेरे बच्चे का कैरियर बर्बाद कर दिया इसने। सब कुछ खत्म कर दिया इसने। 14 साल मेरे बच्चे को वहां हो गए थे। वो 2-3 साल से अब मेहनत करके आगे आया था, गाने बनाने लगा था। ये बीच में आकर इसने मेरे बच्चे को बर्बाद कर दिया। काम लेने के लिए आई थी, आज इसने हम कहीं के नहीं छोड़े। उसका कैरियर बिल्कुल बर्बाद कर दिया। मैं प्लीज हाथ जोड़कर तुमसे यही कहती हूँ, मालवी मल्होत्रा से बच के रहना। అదన్నమాట సంగతి. మొన్నటి వరకు ఎవరికి తెలియని మాల్వీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఓవైపు లావణ్య ఆమెపై చేస్తున్న ఆరోపణలు, తాజాగా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి యోగేష్ చెబుతున్న విషయాలు ఇప్పుడు షాక్ ఇస్తూ ఉన్నాయి. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.